అమ్మో హనీ, ఏంటి? నేను అర్జెంటుగా వెళ్ళాలి. మీరు క్యాబ్లో వచ్చండి. ఎక్కడికన్నయ్య? నువ్వు నన్ను చూశాక నువ్వు నా దగ్గరికి రాకపోయి ఉంటే నేను కూడా సైలెంట్గా చూసి వెళ్ళిపోయేవాడిని. వచ్చేవాడిని 3 సంవత్సరాలుగా అదేగా చేస్తున్నా. నువ్వు ఇలా రావడం మంచిదేందని అందుకే మనం ఇప్పుడు మాట్లాడుతున్నాం. వద్దురోయ్, తోని పూణేకి పోనాడు. ఒంటికన్ను పక్కీర్ సాబ్ చెప్పింది మర్చిపోనావా? ఈస్ట్ గాని వెస్ట్ గాని అదే బెస్ట్ అన్నాడు. సాయంకాలం ఆటలో కోల్కత్తా మీద 200, మబ్బుల ఆటకి ముంబై మీద 300. సరే దొబ్బమాకండ్రా. సరే ఉంటా. ఓల్రాళ్ళంతా నన్నెప్పుడు ఎన్నేదే. నాను చూడటం టీవీలోనే. క్రికెట్ అమ్మా. కిరికట్ట బీడీ కట్ట. నీకు అది కూడా తెలియదేటే? ఒక బంతి కోసం 10 పాఠాలని 11 మంది గుంటలు పరిగెడతారే అది. నీకున్న పట్టి నాలెడ్జ్ కూడా గంగమ్మకి లేదు చూడు. అమ్మోయ్, కోడుగుడ్డు అట్టే ఆడుతుంది ఈరోజు. పచ్చడి తినలే సత్తన్నాను. రే గజ్జొచ్చిన గాడు. ఏంది నన్నా? నిన్నేరా, నువ్వు చెప్పిన క్రికెట్ ఆట మళ్ళీ ఉంది నీ పెళ్ళంటే. ఒక్క ఆడపిల్లని చూడడం కోసం 11 మంది కుర్నాయాలు తిరుగుతున్నారు. అంత అందంగా ఉందా? చెప్పుతో కొడతాను సరి వెనకపోతే. చెప్పు మరి. రన్నింగ్ కామెంటరీ చెప్పేవాళ్ళగా గ్యాప్ ఇస్తావేటి మరి? నాన్న చెప్తాను, నువ్వు ఉండవే. ఓరే అప్పలరాజు, ఆడపిల్లలు కరువు అయిపోనారా. నువ్వు పుట్టి 2 పుష్కరాలు దాటిపోనాది. ఎదురుంటి గేదె 6 ఈతలు ఇన్నది. అయ్యో బాబోయ్, అన్నిసార్లు గేదె డెలివరీ అయితే నాకేంటి సంబంధం? ఓరప్పగా నిన్ను కొండమ్మని సంకనెత్తుకుని శానా ఏళ్ళు గడిచిపోనాయిరా. ఇప్పుడు మళ్ళా సంటి పిల్లని ఎత్తుకోవాలని ఉందరా. ఈ వయసులో ఆలోచనటే తింగర్ నా కొడక. మళ్ళా మాం కంటావని కాదురా, నువ్వు కంటే మాం ఎత్తుకుని తిరుగుదామని. నాకప్పుడే పెళ్ళంటే ఇంకా షెడ్యూలేసి తిరుగుతున్నావు మరి. అయ్యో బిట్టింగ్లు కడతావు, ఆడపిల్ల మెళ్ళలో తాళికట్లా వేయట్రా. కొండమ్మ పెళ్ళవకుండా నాను చేసుకుంటే బాగుంటుందా? అది చదవుతానంటందయ్యా. ఆడకూతురు ఎంత చదివితే కట్నం అంత తగ్గుతుందిరా. సరే పేక ముక్కలు చూసినట్టు 2 ఫోటోలు చూడు. అట్ట చూస్తావేంటయ్యా, ఫోటోలు చూపించు. చూడరా, ఇట్టా చూడరా, చూడు. అబ్బే చూసిన మొహాలే. ఇదేమో సిటీలో సింతామణి కూతురు, ఇదేమో డాక్టర్ వెంకటేశ్వర కూతురు. నువ్వు అంటే చింతామణి 2 చిట్టీలు వేసి నీకు కట్నంగా ఇస్తానందిరా. లేదు, దర్జాగా సీట్లో కూర్చోవాలనుకుంటే ఆ టాటరే రాసిస్తానన్నాడు వెంకటేశం. ముందు ఈ ఫోటోలు ఎవరెవరికి ఇచ్చేయండి. ఓలు నచ్చలేదేంట్రా? నాకెవరు వద్దు. నా కోసమే పుట్టింది, నా ముందే పెరిగింది, నాతోనే ఉంటుంది. ఎవరు రాది? వరలక్ష్మి, మహాలక్ష్మి, ఆదిలక్ష్మి, వరలక్ష్మి, ధాన్యలక్ష్మి, జయలక్ష్మి, గజలక్ష్మి, సంతానలక్ష్మి, మాలక్ష్మి, ఆదిలక్ష్మి, ధనలక్ష్మి, విద్యాలక్ష్మి, రాజ్యలక్ష్మి. ఈ అష్టలక్ష్ములందరినీ కట్టకడితే తానే. ఒసే గంగ, ఈడుకు గుర్రపోత వచ్చినట్టుంది, చేతిలో తాళాలెట్టు. వదలెడతా, గుణపం కాల్చుకొత్తానుండు. ఓరే అప్పగా, మీ అమ్మ వచ్చేలోగా పారిపోరా. అయ్యో బాబోయ్,
ఓర్ నాయనో ఇది వచ్చేస్తుంది. పురి పురి ఆగరా ఆగరా దొంగ సచ్చినోడా. అయ్యో నిన్ను? అమ్మా, అయ్యో నానేడు చేస్తున్నానే. నీ వల్లే కదా ఆడట్ట సెడిపోనాడు. అమ్మో నానేడు చేస్తున్నాడే బాబా. చూడండి, చెమర్చిన కళ్ళతో మీరు, చేదుకుపోయిన కళ్ళతో నేను 18 ఏళ్లుగా ఈ వైభోగాన్ని చూస్తూనే ఉన్నాం. ఈ నగలన్నీ నేను మోయలేనంతగా మూలుగుతున్నాయి. రోదిస్తున్న మన గుండెలకి ఎప్పుడు ఊరట కలుగుతుంది? మీ అమ్మగారు భూలక్ష్మీదేవి తన ఆస్తిపాస్తులన్నీ శ్రీపతికి పుట్టబోయే మొదటి సంతానానికే చెందాలని రాసి కాలం చేశారు అత్తయ్య గారు. ఇప్పుడు ఇవన్నీ ఏం చెయ్యాలి, ఎవరికివ్వాలి? ఎవరో ఎందుకక్క? ఉందిగా వారసురాలు నందిక. ఇంకా వారసురాలు కాలేదు, అవుతుందో లేదో తెలీదు. నా కొడుకు శ్రీపతి గౌరీ అనే అమాయకురాల్ని ప్రేమ పేరుతో మోసం చేసి తల్లిని చేశాడు. దిక్కు దివాణం లేకుండా వదిలేశాడు. అందుకే ఆ పిల్లకి ఆ తల్లికి న్యాయం జరగాలనే మా అత్తగారు భూలక్ష్మీదేవి గారు యావదాస్తిని మొదట పుట్టిన ఆ సంతానానికి రాసి కాలం చేశారు. ఆ వీలునామా ప్రకారం జరిగితేనే పెద్దావిడ ఆత్మకు శాంతి. పోయిన ఆవిడ ఎలాగూ పైకి పోయింది. పోతూ పోతూ విల్లు రూపంలో అందరికి ముల్లుగుచ్చి గిల్లిపోయింది. శేషమ్మ 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 శేషమ్మ. మీ ఆరాటం తప్ప అది రాదు. ఈ ఆస్తలాగు పోదు. ఈ ఆస్తలాగు పోదు. 18 ఏళ్ళు నిండాలట. నిండేలోపు ఆవిడ దొరకాలట. హ, ఇదంతా పేదరాశి పెద్దమ్మ కథలా లేదక్కా? ఆ కథ కంచికి చేరదు శేషమ్మ, నా ఇంటికే వచ్చి చేరుతుంది. చూస్తేనే కళ్ళు జిగేలుమంటున్నాయక్క. నా మనవరాలు వేసుకుంటే ఇంకెలా ఉంటుంది చెప్పు? నీ ఎదురు చూపుల్ని నేను తప్పు పట్టను. ఎలాగో ఇంకో 6 నెలలైతే ఈ బంగారం అంతా మెరుగు పెట్టించి రాజా బహద్దూరు గారి వంశ వారసురాలకే వేస్తావని చెప్తున్నాను, అంతే. ఎవరెన్ని చెప్పినా ఆస్తంతా నా పెద్ద మనవరాలిదే. ఐశ్వర్యం మొత్తం భూలక్ష్మీదేవి గారి ముని మనవరాలిదే. ఈ మాటని ఈ 4 గోడల మధ్య ఎందుకు చెప్పడం? హ, నలుగురికి చెప్తే ఇంకా బాగుంటుంది. మనవాళ్ళనుకునే వాళ్ళందర్నీ పిలిపిస్తే అధికారికంగా చెప్తాను. సరే అయితే వస్తాం బావగారు, వస్తానక్క. హరి ఓం తత్సత్. భూమా, ఆ టైపు ఈ టైపు వెళ్ళేటోళ్ళంతా ఆ కాగితం చూసిపోతున్నారేటి? ఏం రాసిందో మరి మనం కూడా చూద్దాం. మన పేర్లేమీ లేవే నోటీస్ బోర్డులో. అవునే. మై జరుగు జరగండి. అటపో. చూడే పి పి ఎల్ ఎల్ ఈ ఈ ఏ ఏ ఎస్ ఎస్ ఈ ఈ ప్లేస్. స్పేస్ అంటే తలమే. డాన్ ఓటీ ఎట్ ఎండ్.
అట్ట కొబ్బరి మట్ట ఏటే అది నువ్వు ఉండు. ఉమ్, THE దే క్లాసెస్ అంటే క్లాసులు. ఆ, ఇది అర్థమన్నది. UNTILL వంటిల్లు. ఆ, వంటిల్లా వంటలా చీ. YOU అంటే యు. ఏ, అదే నాను కూడా. ఉమ్, PAY పే. మళ్ళీ THE. ఏ, మళ్ళీ దే. FEES. కింద భూలక్ష్మి, ఆ కింద కొండమ్మ. వాళ్ళ అమ్మ భూమే పాస్ అయిపోయినావే. కొండమ్మా, మన పరీక్షలు రాయకుండానే ఎట్ట పాస్ అయ్యామే? అగ్ని పరీక్ష పెట్టినారు కదా కాలేజీలో సిటీనికి. ముప్పు తిప్పలెట్టి 3 చెరువులు నీళ్లు తాయించినారు. కబడ్డీలో మన తడాక సూయించగానే పాస్ అయిపోనారని కాగితంలో అచ్చేసి అంటించినారు. చూసినావా? అంతేనంటావా? అంతేనంటనే. ఇంగ్లీషు మాట్లాడడానికి రాదు కానీ మనకు చదవడం వచ్చని కాలేజీ వాళ్ళకి తెలీదు. ఇటారా ఏం తెలియనట్టే ఉందా? దా భూమి కిలాస్కు పోదాం. భూమే కోడి గీతలా రాత్రినాడైతే ఏం అర్థమవుతలా. నేను తర్వాత చెప్తాలే, నువ్వు రాసుకో రాసుకో. A differential equation is said to be ordinary if the derivatives in the equations have reference to only a single independent visible. నోట్ చేసుకోండి మీరంతా. ఇక్కడ అది రాయు, ఇక్కడ అది రాసుకో. నువ్వు రాసినాదే నేను రాసిన. రాసుకున్నారా? కమిన్ సార్, కమిన్. సార్ నమస్తే సార్. నోటీస్ సార్, ఫీజు కట్టలేని వాళ్ళు క్లాస్కి అటెండ్ అవ్వరాదని ఆర్డర్. ఈ క్లాస్లో భూలక్ష్మి, కొండమ్మ ఇద్దరూ ఫీజు కట్టలేదు. ఇంకా కూర్చున్నారేంటి? స్టాండప్, లేవండి. చేతులు కట్టుకుంటే ఫీజు ఎవరు కట్టుకుంటారో? ఫీజు ఎందుకు కట్టలేదు? మాకెవరు చెప్పలేదు సార్. బయట నోటీస్ బోర్డు మీద పేపర్ అంటించారు కదమ్మా,
అందులో మేం పాస్ అయినట్టు రాసినారు కదా. ఫీజు పాసు అని ఉన్నది కదా. సైలెన్స్. అది ఫీజు కట్టమని. పరీక్షలే రాయకుండా ఎలా పాస్ అవుతారు? తలకి ఆయిల్ రాసినట్టు అనుకున్నారేమో. ఎగ్జామ్స్ రాయడం అంటే. కళ్ళు రాశారేమో. అది కూడా ఫస్ట్ క్లాస్ ఏమో. ఎందుకలా ఏడిపిస్తున్నారు? మేము ఏడవలేక. ఏంటి న్యూసెన్స్? భూలక్ష్మి, కొండమ్మ, డోంట్ అటెండ్ ద క్లాస్ అంటిల్ యూ పే ద ఫీజ్. వాళ్ళకి ఇంగ్లీష్ అర్థం కాదు సార్. ఫీజ్ కట్టేంత వరకు క్లాస్కి రావద్దంటున్నారు భూమి. బయటికి వెళ్ళమంటున్నారు. ఈ క్లాస్ అయినాక పోతాను సారు. మళ్ళీ మాకేం అర్థం కాదు. ఏ క్లాస్ అర్థమైందని గొర్రెలు గొర్రెలు గొర్రెలు. నందిక, డోంట్ ఇన్సల్ట్ దెమ్. భూమి, కొండమ్మ, యూ కెన్ గో. దాయ భూమి పోదాం. ఫీజ్ అంటే పాస్ అనుకున్నారే పాపం.